తల్లికి వందనం నిధులు విడుదల చేయడం కోసం అని చెప్పి దేవాదాయ శాఖ ద్వారా ఒక 26 కోట్ల రూపాయలు విడుదల చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కారు జీవో జారీ చేసింది. ఈ జీవో చుట్టూ కొన్ని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ జీవో మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ కూడా ఆ సెక్రటరీ తనిఖీల సత్యరవి కుమార్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఈ జీవోను కనుక వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధపడతాం అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు ఒక అల్టిమేటం ఇస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారని, దేవాలయ నిధులు బ్రాహ్మణ కార్పొరేషన్ పేరుతో తల్లికి వందనం కోసం ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించిన విహెచ్పి, దేవాలయాల నిధులు ధార్మిక కార్యక్రమాలకు వేద విద్యకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వ పథకాలకు ఎలా ఖర్చు చేస్తారని, ఇది చట్ట విరుద్ధమని, వెంటనే ప్రభుత్వ ఆదేశాలను కనుక ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాము అని చెప్పి విహెచ్పి హెచ్చరించుకుంటూ ఆ ప్రకటన జారీ చేసింది. యాక్చువల్గా ప్రభుత్వం తల్లికి వందనం నిధులు ఇవ్వడం కోసం ఇప్పుడు దేవాదాయ శాఖ నిధులు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు, ఇంకా మైనార్టీలకు ఇవ్వాలి అనుకుంటే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ విద్యార్థులకు, మొత్తం మీద ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లున్నారు తల్లికి వందనం నిధులు ఇవ్వాలి అని. వాస్తవానికి అర్హులైన జాబితా దగ్గర నుంచి చాలా అంటే కొన్ని లక్షల మందిని ఇంకా తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నారు అని చెప్పి అటు ప్రతిపక్ష వైసీపీ కూడా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇంతకుముందు తల్లికి వందనం ఇప్పటివరకు ఇచ్చింది ఒకసారి అనుకుంటా, 24, 25 ఇవ్వలేదు. అవును, 25, 26 ఒక పీరియడ్ ఇచ్చారు. ఇప్పుడు రెండోసారి ఇవ్వాలి అని లాస్ట్ పీరియడ్ ఇచ్చినప్పుడే చాలామందికి ఇంకా అరకొరే వచ్చాయి, కొందరికి 6,000 వచ్చాయి, కొందరికి 8,000 ఇచ్చాయి. చాలామంది ఇంకా ఆ మిగిలిన డబ్బులు ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ అవి కూడా వాళ్ళకి ఏం క్రియేట్ కావు ఇంకా. మరి ఈసారి ఎంతమందికి ఎంత డబ్బులు పడతాయో తెలియదు, చూడాలి.